బీసీ సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. బీసీ కమిషన్ కు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఒక లీగల్ టీంను ఏర్పాటు చేయాలి. ఈ లీగల్ టీంను ఏర్పాటు ఇవాళ బీసీ సంఘాలు ఎందుకు కోరుతున్నాయంటే, ఇవాళ బీసీ కమిషన్ మెట్లు అనేక కులాలు మమ్మల్ని బీసీడీ నుంచి ఏలోగా చేర్చండి, బీసీబీ నుంచి ఏలోగా చేర్చండి, అదేవిధంగా మమ్మల్ని ఎస్సీల్లో చేర్చండి, ఎస్టీల్లోకి చేర్చండి అని చెప్పేసి రోజు రోజుకి విజ్ఞప్తులు పెరిగిపోతున్నాయి. బీసీల్లో ఉన్నటువంటి ఆగ్రహం పట్టాలు దించుకుంటుంది. ఈ క్రమంలో ఒక లీగల్ టీం అనేది ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా బీసీలు అడిగేటటువంటి కోరికలు న్యాయమైనయా, నిజంగా బీసీలు అడిగేటటువంటి కోరికల్లో న్యాయం ఉందా, ఇవాళ డి నుంచి ఏకి కోరుతున్నటువంటి కులాలకి ఏలో చేరడానికి ఒక అర్హత ఉందా అని చెప్పేసి పరిశీలన చేయాలంటే ఒక ఖచ్చితమైనటువంటి లీగల్ టీం ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఎందుకంటే వస్తున్నటువంటి కమిషన్కి వస్తున్నటువంటి విజ్ఞప్తులన్నింటిలో కూడా పేరుకుపోతూ ఎప్పటికప్పుడు కూడా సమస్యకు పరిష్కారం దొరక దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే, ఈ బీసీ కులాలకు న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్కి మధ్య ఒక వారధిలాగా ఒక లీగల్ టీమును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఏదైతే చిన్న కులాలు మైనార్టీ కులాలు ఉన్నాయో వాళ్ళ హక్కులను మరి కాపాడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను.